కథ శీర్షిక వయసు తికమక. ఈ బొమ్మలో కనిపించే 50 ఏళ్ల వయసు అమ్మమ్మ కథ. ఈ అమ్మమ్మ గ్రాడ్యుయేట్. డిగ్రీ అయిపోయిన వెంటనే ఒక స్టాక్ బ్రోకింగ్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. పెండ్లి తర్వాత ఆ జాబ్ మానేసి భర్తతో కలిసి ఒక మెట్రోపాలిటన్ సిటీలో మరొక జాబ్ చేరింది. కాలం సాగిపోతుంది. ఈ అమ్మమ్మకి ట్రెండ్కి అనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఎక్కువే. పిల్లలు 10 సంవత్సరాల వయసు రాగానే జాబ్ మానేసి ఇంట్లో ఉంటూ పిల్లలను చూసుకుంటూ స్వంతంగా బిజినెస్ మొదలు పెట్టింది. బిజినెస్ చూసుకుంటూ పిల్లలకు ట్యూషన్ లేకుండా తానే అన్ని నేర్పిస్తూ ఉండేది. బిజినెస్ కూడా మరీ గొప్పగా లాభం కాదు కానీ జీవించడానికి సరిపడా వచ్చేది. అమ్మమ్మకి తృప్తిగానే ఉండేది. అయితే అమ్మమ్మకి బయట ప్రపంచం ఎలా ఉంది జిజ్ఞాస ఎక్కువ. ప్రతిరోజు టీవీ, ఇంటర్నెట్, ఫోన్, వార్తా పత్రికల ద్వారా అప్డేట్ అవుతుండేది. కాలం సాగిపోతూ ఉన్నది. పిల్లలు ఇంజనీరింగ్ పూర్తి చేసి విదేశాలకు వెళ్లిపోయారు. ఇక్కడ నుండి అమ్మమ్మ పరిస్థితి నవ్వొస్తుంది. పిల్లలు విదేశాలకు వెళ్లేటప్పుడు అమ్మ మేము నీ దగ్గర ఉండము. ఇక నుండి నీవు నాన్న సొంతంగా అన్ని మేనేజ్ చేసుకోవాలి. అందుకని నీవు ఆన్లైన్ లో సరుకులు కొనడం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్ లో బ్యాంకింగ్ యాప్స్ ని వాడడం, మరియు టికెట్స్ బుక్ చేయడానికి మరియు బిల్లులు, జీపే లాంటివి వాడడం, హాస్పిటల్ అపాయింట్మెంట్, ఓలా, ఉబర్లు, రాపిడోలు బుక్ చేయడం నేర్చుకోవాలి అని నేర్పించారు. అమ్మమ్మ అన్ని నేర్చుకుంది. అన్నీ నేర్పాలి అనే వారి ప్రేమ మరియు పట్టుదల. అమ్మమ్మకి 50 ఏళ్ల వయసు వచ్చింది. ఇప్పటికి పిల్లలు మార్కెట్లో ఉన్న టెక్నాలజీ గురించి వాళ్ళమ్మకు నేర్పుతూనే ఉంటారు. ఇకపోతే అమ్మమ్మ కథలోకి వస్తే వయసు పైబడింది కాబట్టి కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ పిల్లలను ఎయిర్పోర్ట్ లో సెండ్ ఆఫ్ ఇచ్చిన ఇంటికి వచ్చిన మరుసటి రోజు ఇంటి పక్క వారు ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి తిరిగి ఎలా వచ్చారు అని అడిగారు. దానికి అమ్మమ్మ సంతోషంగా నేను ఓలా బుక్ చేశాను అందులో వచ్చాము అని చెప్పినప్పుడు ఏంటి మీరా అన్నది. ఆ అమ్మాయి చూసిన చూపు అమ్మమ్మ విస్తుపోయింది. పెద్దావిడ నీకేం తెలుసు అన్నట్లు చూసింది. అమ్మమ్మకు అర్థమైంది. ఒకరోజు పక్కంటి వాళ్లతో మాట్లాడుతుంటే మా సిస్టమ్ లో విండోస్ ఇన్స్టాల్ చేసుకోవాలి, టెక్నీషియన్ రాలేదు అన్నారు. అమ్మమ్మ నేను చేస్తాను అన్నది. దానికి వాళ్ళు మీరా మా సిస్టమ్ చెడిపోతే అని కాంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ చదివారు. అమ్మమ్మకు బాధేసింది. ఎందుకంటే అమ్మమ్మ పిల్లల వద్ద నేర్చుకుని చాలా సార్లు తన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకుంది. మరొక సందర్భంలో బ్యాంకుకి వెళ్ళినప్పుడు కొన్ని ఫామ్లు ఫిల్ చేసేటప్పుడు ఏమమ్మా మీ పిల్లలు తీసుకురాలేకపోయారా అంటారు. ఇవన్నీ నాకు తెలుసండి అంటుంది అమ్మమ్మ. ఇక్కడ కూడా వయసు పైబడిన వాళ్లకు ఏమీ తెలియదనుకుంటారు అని అర్థమైంది. తరువాత ఒక రోజు అమ్మమ్మ వ్యవసాయ రుణం తీసుకుందామని వాళ్ళ పల్లెటూరి దగ్గర బ్యాంకుకి వెళ్లి ఎంత లోన్ ఇస్తారు, ఎంత వడ్డీ సబ్సిడీ ఎలా వస్తుంది అని అడిగితే మీరు పెద్దవారు మీ పిల్లలను రమ్మనండి అన్నీ చెబుతాము అన్నారు. నాకు తెలుసునండి అని చెప్పింది. అమ్మమ్మకు కళ్ళ నీళ్లు వచ్చాయి. ఏమంటే పెద్దవారు. అమ్మమ్మ ఖాళీగా ఉండలేక ఒక చిన్న జాబ్ చేరింది. ఓనరు అన్నాడు జీతం ఎలా తీసుకుంటారు ఫోన్ పే నాలే కానీ చేతికి ఇవ్వండి అని అడిగింది. అప్పుడు వెనక సీట్లో వారు చెప్పుకుంటున్నారు ఈమెకు పెద్ద వయసు కదా జీపే లాంటివి ఎలా తెలుస్తాయి. అమ్మమ్మకి నాకు తెలుసు అని అరిచి చెప్పాలనిపించింది. అయినా కాంగా ఉంది. పార్క్ కి వెళ్ళినప్పుడు ట్రెండ్ తెలుస్తుందని పార్క్ లో చిన్నవాళ్లు దగ్గర కూర్చుంటే ఈ పెద్దామెకు మాతో ఏం పని అన్నట్లు చూస్తారు. ఏమీ మాట్లాడకుండా కాంగా ఉంటారు ఇబ్బందిగా. సరే అని పెద్దవాళ్ల దగ్గరకు వెళితే చీరల సంగతి వచ్చినప్పుడు అవునండి ఆ చీర నేను ఆన్లైన్ లో తెప్పించుకున్నాను అని అమ్మమ్మ చెప్పినప్పుడు ఏం తెలుసు ఈమెకు అబద్ధం చెబుతున్నది అన్నట్టు చూస్తారు. ఈ రోజు సరుకులు తెప్పించాను అంటే ఏమోనమ్మా మనకి తెలియదు, మా అబ్బాయి తెప్పించాడు ఆన్లైన్ లో అంటారు. అమ్మమ్మకి ఉక్రోషం వచ్చి మనకి తెలియదు కాదండి నాకు తెలుసు నేను ఆన్లైన్ లోనే కొంటాను అంటుంది. అయినా వాళ్ళు ఈ వయసులో ఏం తెలుసు అబద్ధమని గొడుగుతారు. అమ్మమ్మ స్టాక్ మార్కెట్ కూడా చేస్తుంది. ఇలా అన్ని చోట్ల ఎక్కడ చూసినా అమ్మమ్మ వయసుతో ఇబ్బంది పడుతుంది. కానీ తాతయ్య మాత్రం వాళ్ళందరూ నీకు తెలియదన్న మాత్రాన ఎందుకు బాధపడతావు, నాకు తెలుసు కదా నీ గురించి అని అంటారు. బాగా నేర్చుకుంది, అన్ని పనులు నాకు సహాయం చేస్తుంది అని తాతయ్య సంతోషంగా ప్రేమగా ఉంటారు. అమ్మమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది, నేను ఎక్సపైర్ అయిపోయాను, సమాజం పెద్ద వయసు వారిని చిన్నగా పక్కకు తప్పిస్తున్నది అని. ఇలాంటి అమ్మమ్మలు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. ఇలాంటి కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.